ఓకే, ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఒక సింపుల్ ఈక్వేషన్ ఇచ్చి, అంటే సింపుల్ ఈక్వేషన్ కూడా బట్ ఇన్ ఫ్రాక్షన్స్ అన్నమాట, దాంట్లోంచి వేరియబుల్ అయినటువంటి ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఏమి ఇచ్చాడు? సింపుల్ ఈక్వేషన్ చూడండి, దట్ ఈస్ ఎక్స్ ప్లస్ 6/4 ప్లస్ ఎక్స్ మైనస్ 3/5 ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ 4/8. అయితే ఎక్స్ ఎంత అని అడిగాడు. సరే, ఇక్కడ ఏంటంటేనండి, సో దీన్ని ఎల్సిఎం చేసి ఒక పక్క తీసుకొచ్చి చాలా చేయటం అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అయితే ఆన్సర్స్ అన్నీ కూడా సరిగ్గా పూర్ణాంకాలు ఉన్నాయి, హోల్ నెంబర్స్ ఉన్నాయి, పాయింట్లు భిన్నాలు గిన్నాలు లేకుండా. అటువంటిప్పుడు ఇప్పుడైనా సరే ఇటువంటి సింపుల్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్స్ కానీ రౌండ్ ఫిగర్స్ ఇస్తే బెటర్ సబ్స్టిట్యూషన్ అనమాట. అందుకని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఏమి ఇచ్చాడు? మొదట ఎంత ఇచ్చాడు? 8. దీంట్లో 8 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఫస్ట్ ఆప్షన్ ప్రకారం 8 + 6 14/4 ప్లస్ 8 మైనస్ 3 5/5. 14/4 అంటే 7/2 కదా, ఇదేమో 1. 7/2 1 అంటే 9/2. ఇటు పక్కన చెక్ చేద్దాం ముందు. 40 మైనస్ 4 36/8. 4 టేబుల్ అండి, 9 టైమ్స్ అండ్ 2 టైమ్స్. ఇది 9/2. ఇక్కడ కూడా 9/2నే. ఇది ఎల్సి కట్టాం, కట్టాం, ఎల్సిఎం కట్టాం, 2 + 7 9/2. సో ఆన్సర్ వచ్చేసింది ఫస్ట్ ఆప్షన్కే. ఓకే, ఎప్పుడైనా హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు ఇస్తే వాటిని సబ్స్టిట్యూషన్ ఈజ్ ద బెస్ట్ అండి. అలాగని భిన్నాలు ఇస్తే కుదరదు. అన్నప్పుడు మామూలుగా కట్టి చేసుకోవటం బెటర్. ఓకే, రైట్. ఓకే, ఒక త్రిభుజములో కోణాల నిష్పత్తి ఇచ్చాండి, 2:1:1 రాద్దాం. అయితే దాంట్లో వాడు అన్నది ఏంటంటే, అతిపెద్ద భుజం ఉంటుంది కదా, లార్జెస్ట్ సైడ్, దాని యొక్క చుట్టుకొలతకి నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఓకే, చూద్దామండి. కోణాల నిష్పత్తి వాడు ఇచ్చింది ఇది, ఏది కోణాలు, యాంగిల్స్ అన్నమాట. ఎంతది? 2:1:1. ఇది లంబకోణ త్రిభుజం క్లియర్గా. ఎందుకు? మనకు తెలుసు కదా, 45 45 90. అంతేగా, ఈ రెండు ఈక్వల్ అండి. ఇది 90 కదా, దానికి డబల్ 45 45 90. ఇలా ఉన్నప్పుడు దీని భుజాల నిష్పత్తి ఏంటి? ఇలా ఉన్నప్పుడు భుజాల నిష్పత్తి ఏంటి? ఇది 1:1/√2. 1:1/√2. రైట్. ఇప్పుడు వాడు ఏమడిగాడంటే, దీని పెద్ద భుజానికి అలాగే చుట్టుకొలతకి రేషియో అడిగాడు. దీంట్లో పెద్ద భుజం ఎంత? ఇదే కదా, √2. అలాగే చుట్టుకొలత ఎంత అంటే దీనికి √2, దానికి 1 ఎంత? √2 1 అంటే 2, √2 + 2 అంతే కదా. దాని చుట్టుకొలత ఎంత? √2 + 2. అయితే ఇక్కడ ఏం చేశాడండి, ఇలా ఇవ్వకుండా దీంట్లో √2 కామన్ తీశాడు. దిస్ ఈజ్ √2 బై, ఇక్కడ √2 కామన్ తీసాడు అనుకో ఏమవుతుంది? 1 ప్లస్ సారీ సో √2 కామన్ తీస్తే 1 ప్లస్ ఎంత? √2 కామన్ తీయాలిగా, అది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే యువర్ ఆన్సర్ ఈజ్ 1/1 + √2. 1/1 + √2. ఓకే, ఓకే. ఇది ఎత్తుల దూరాల క్వశ్చన్ అండి, జాగ్రత్తగా చూసుకోండి. 60 మీటర్ల ఎత్తు ఉన్న ఒక భవనము పై నుండి, క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకోండి. ఒక టవర్ యొక్క పై భాగము మరియు అడుగు భాగములు, ఇది భవనం పై నుండి చూస్తే టవర్ యొక్క పై భాగము అడుగు భాగముల నిమ్న కోణాలు, ఒకటి 30, పై భాగం 30, కింద 60. నిమ్న కోణాలు అంటే అర్థం ఏంటి? భవనం కంటే టవర్ ఎత్తు తక్కువలో ఉందని అర్థం. అంతేగా, భవనం పైనుంచి చూస్తుంటే టవర్ పైన ఏమైంది? నిమ్న కోణం అన్నాడు. అంటే టవర్ కింద ఉన్నట్టే, ఎత్తు తక్కువ ఉన్నట్టే కదా. అందుకని ఇదిగోండి, ఇది భవనం అండి, ఇదిగో టవర్. టవర్ యొక్క ఎత్తు అడిగాడు. సరే, ఇక్కడ కూడా ఒక ప్యారలల్ లైన్ గీసేద్దాం. ఇక్కడి నుంచి చూస్తే ఇదిగో ఇక్కడేమో 30 డిగ్రీల కోణం చేస్తుందంట. మరి అలాగే ఈ అడుగు భాగం అయితే ఎంత చేస్తున్నాడు? 60 డిగ్రీలు చేస్తున్నాడు. రైట్. దీని ఎత్తు ఇచ్చేసాడు. ఏది? భవనం యొక్క ఎత్తు ఎంత ఇచ్చాడు? 60.
రైట్ అండి. ఇప్పుడు చూద్దాం, చూడండి దీంట్లో క్వశ్చన్. సో దీంట్లో ఎట్లాగంటే ఇప్పుడు చూడండి, ఈ ట్రయాంగిల్ తీసుకుంటే మీరు 60 ఎదురుగా 60 ఉంది. అప్పుడు వెంటనే ఇది 30 కదా, 30 ఎదురుగా ఈ ట్రయాంగిల్ తీసుకుందాం, ఇది వదిలేయండి. 30 ఎదురుగా ఎంత ఉంటుంది? ఓకే, 60 ఎదురుగా ఎంత ఉందో దాంట్లో √3 చేస్తే 30 ఎదురుది వచ్చేస్తుంది. అంటే 30 ఎదురుది ఎంత అయ్యా అంటే 60/√3. దాన్ని √3 చేస్తే వచ్చేస్తుంది. ఆ ట్రయాంగిల్ అయిపోయింది. ఇప్పుడు ఇది 60/√3 కాబట్టి ఇదిగో మరి ఇది కూడా 60/√3గా. 60/√3 అంటే 20. 60 అంటే అర్థం మనకు తెలుసు కదా, 20 × 3 కదా, /√3. √3 దీంట్లో √3 టైమ్స్ కాబట్టి దిస్ 20/√3. రైట్ అండి. ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్లో చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఈ 30 కాబట్టి ఇక్కడ 60 ఉంటుంది. ఈ మొత్తం 60 ఎదురుగా మళ్ళీ 20/√3 ఉంది. అంటే 30 ఎదురుగా ఎంత ఉంటుంది? మళ్ళీ √3తో భాగించాలి కదా. 30 ఎదురుగా అంటే ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకే ఎంత ఉంది? దీన్ని √3తో భాగించామనుకోండి, ఇట్లా లోపల వేస్తున్నానండి, 20/√3 అంతే. సో ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఎంత? 20. ఈ మొత్తం 60, దాంట్లో ఇది 20, అంటే రిమైనింగ్ ఈ పార్ట్ ఎంత? 40 అని. ఆ 40 అంటే ఇదిగో ఇది 40, ఇది 40 అంటే ఇదిగో టవర్ హైట్, ఇది కూడా ఎంత? 40 కదండి. టవర్ హైట్ ఎంత? 40 మీటర్స్. ఏమి రాయక్కర్లా, మొత్తం వచ్చేసింది అక్కడే, చూసుకోండి. చూడండి, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఏమని ఇచ్చా అంటే ఇదిగో 11 + 12 + ఎట్సెట్రా 98 అండ్ 99 ఇది మొత్తం అంతా అని అడిగాడు. ఓకే, ఇది అంకశ్రేణి. క్లియర్గా అంకశ్రేణిలో సూత్రం ఏంటంటే ఇది వాడుకోవచ్చు, n/2 × a + l. ఏ అంటే మొదటిది, ఎల్ అంటే చివరిది. ఎన్ అంటే మొత్తం ఎన్ని పదాలని చూసుకోండి. 99లోంచి 11 తీసేసి 88 అనుకుంటారేమో, కాదు. 99 కదా. ముందు ఎన్ని మిస్ అయినాయి చూసుకోవాలి. 10 మిస్ అయినాయి. అందుకని 99లోంచి 10 పోతే ఎంత? 89. అంతేగాని 88 వేయకూడదండి. దిస్ ఇస్ 89/2 ఇంటూ మొదటిది చివరిది. ఈ రెండు కలిపామనుకోండి 99 110 11 ఎంత అవుద్ది? 110. ఈ రెండు దీంట్లో 55. సరే, ఈ మల్టిప్లికేషన్ మీకు తెలుసు కదా, 89 × 55 అంటే దట్ ఈజ్ 4895. దాని ఆన్సర్ ఎంత అంటే 4895. ఓకే ఓకే, చూడండి ఈ క్వశ్చన్. cosecant θ + cot θ = P. అయితే cos θ ఎంత అని అడిగాడు. సరే చూద్దాం. అలాగే ఇంకోటి కూడా ఇచ్చాడు బ్రాకెట్లో, 0 <θ < 90 అన్నాడు. అంటే θ మొదటి పాదంలో ఉంది అని అర్థం. సో వాడికి ఏమిచ్చాడు మనకి? cosecant θ + cot θ = P. వెంటనే మనకి తెలుసు ఏంటది? cosecant θ - cot θ = ఎంత అండి? 1/P. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేసాము అనుకోండి, ఏమొస్తుంది? యాడ్ చేస్తే 2 cosecant θ = ఎంత? ఇది కొట్టుకుపోద్ది కదా, cot θ ఇదంతా P + 1/P. దట్ ఈజ్ P² + 1/P. cosecant θ కావాలి అంటే P ఇటు వస్తుంది కదా, ఎంత అది? P² + 1/P. అదిగో 2 కూడా ఇటు వచ్చేస్తుంది కాబట్టి 2P. cosecant θ అంటే ఏంటి? ఇదిగో ఇది కర్ణం అండి, కర్ణం. ఇది ఎదుటి భుజం, అంతే కదా, ఆపోజిట్ సైడ్. అంటే ఇప్పుడు నీకు cos θ కావాలంటే కర్ణం కింద ఉండాలి కదా. నీకు కావాల్సింది ఏంటి? cos θ. అంటే కింద cos θ అంటే ఏముండాలి? కింద P² + 1 ఉండాలి. ఓకే, చూసుకో. ఇదిగో దిస్ ఈజ్ ఓకే, కానీ ఇది తప్పు. రెండోది P² - 1 ఉంది. ఇది ఓకే, ఇదిగో ఇది తప్పు. P² - 1 ఉంది. నాలుగోది తప్పు. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మనం పెద్ద లెక్క ఏం చేయక్కర్లా. సో ఇదేంటి? ఆసన్న భుజం రావాలి కదా. క్లియర్గా ఇక్కడ ఏం చెప్పాము? ఆపోజిట్ సైడ్ 2P అన్నాం. ఇదిగోండి 2P ఆపోజిట్ సైడ్ అన్నామండి. 2P బై కర్ణం వచ్చింది. అంటే దిస్ ఈజ్ రాంగ్. సో మన ఆన్సర్ ఏంటి మిగిలింది? P² - 1/P
పీ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, నోట్ చేసుకో. ఓకే, నెక్స్ట్ చూడండి. 3 పదాలు ఇచ్చాడు, ఆ 3 ఏపీలో ఉన్నాయి అన్నాడు. అయితే ఎం ఎంత అని అడిగాడు. ఏంటా 3 పదాలు? ఇదిగండి, ఒకటేమో 2m, సింపుల్ క్వశ్చన్స్ అండి, కాకపోతే ఫాస్ట్గా చేసుకోవాలి వీటినది. అండ్ రెండోది m+5, మూడోది 3m+2. ఇవి 3 పదాలు. అవి అంకశ్రేణిలో ఉన్నాయనుకోండి. రూల్ ఏంటి మనకు తెలుసు కదా, ఈ 2 కలిపితే దీనికి డబల్ ఉంటుంది. ఈ 2 కలిపేద్దాం. 2m అండ్ 3m 5m, -7 + 2 -5 ఈజ్ ఈక్వల్ దీనికి డబల్. దీనికి డబల్ అంటే mకి డబల్ 2m, 5కి డబల్ 10. అయిపోయింది కదా. ఇప్పుడు చూద్దామండి. ఎంల 2 నెంబర్లు ఇటు తీసుకొచ్చారు. ఇక్కడ 5m ఉంది, 2m ఇటు వస్తే -2m, 5mలోంచి 2m పోతే ఎంత అండి? దట్ ఈజ్ 3m. ఇక్కడ 10 ఉంది, -5 ఇటు వస్తే +5, 10 5 ఎంత అండి? 15. సో అయిపోయింది, m వచ్చేసింది కదా ఇప్పుడు. సో m 3 ఎన్నిసార్లు పోతుంది దీంట్లో? 5 సార్లు. సో m ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 5. ఓకే, నోట్ చేసుకో. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 11 + 4√6 యొక్క వర్గమూలం ఎంత? సరే, వర్గమూలం అంటే దాని రూల్ ప్రకారం వెళ్ళి కనుక్కోవద్దు. మనం చేసేది ఆబ్జెక్టివ్ టైప్ కదా, దాన్ని తగ్గట్టుగానే ఆప్షన్ నుంచి వెరిఫై చేసుకోండి. నీకు వర్గమూలం కనుక్కోవాల్సిన దానికి 11 + 4√6. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడంటే వాడు √2 + √3 ఇచ్చాడండి. దీన్ని స్క్వేర్ చేస్తే అది రావాలి. దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది, 3. ఇంకా తర్వాత ఏదో వస్తుంది, అది మనకెందుకు? 2 3 ఎంత? 5. కానీ ఇక్కడ 11 ఉంది. దట్ ఈజ్ నాట్. ఇక్కడే తేడా వచ్చేసిందండి. ఈ 2 2 3 యాడ్ చేస్తే 5 అండి, కానీ 11 రావాలి కదా. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ అండి. రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సెకండ్ ఆప్షన్ చూద్దామండి. ఏమి ఇచ్చాడు సెకండ్ ఆప్షన్? √6 + 1 అండి. దీన్ని స్క్వేర్ చేస్తే √6ని స్క్వేర్ చేస్తే 6, 1 స్క్వేర్ చేస్తే 1 ఎంత? 6 1 7. కానీ అక్కడే 11 రాలేదు కదా, అందుకని దట్ ఈజ్ నాట్ యువర్ ఆన్సర్ అండి. రైట్. ఇక లెట్స్ గో ఫర్ ద థర్డ్ వన్ అండి. ఇది కాకపోతే 4వదే ఇక ఆన్సరు. ఎంత ఇచ్చాడు? √3 + √8 అండి. ఎంత ఇది? 3 and 8. డైరెక్ట్గా వేసేద్దాం. 3 దీన్ని స్క్వేర్ చేస్తే 3, దీన్ని స్క్వేర్ చేస్తే 8, 3 8 కలిపితే ఎంత అండి? 11. ఈ పార్ట్ వచ్చేసింది. మరి అంతే, పక్కన కూడా చూసుకోవాలి కదా. ఇంతకంటే అదే రాలేదు కాబట్టి ఇంక చేయలే. చూసాము 11 వచ్చింది, సరిపోయింది. ఇది కూడా సరిపెడదాం చూడండి. ప్లస్ 2ab కదా, 2 ఎంత? 3 ఎందులు 24. మరి ఇప్పుడు 24 అంటే 4 × 6. ఆ 4ని బయటికి లాక్కొచ్చేసామనుకోండి. 24 అంటే 4 × 6 కదా. ఈ 4ని బయటికి లాక్కొస్తే ఎంత అవుద్ది? 2 అవుద్ది కదా. అందుకని 11, ఇదిగోండి, ఈ 4 బయటకు వచ్చి 2 అవుద్ది. ఆ 2 ఈ 2 4 2 4, రూట్ ఆఫ్ ఎంత మిగులుద్ది? 6. సరిపోయింది కదండి. సో యువర్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. ఇంకా ఫోర్త్ దానికి మనం వెళ్ళక్కర్లా. ఓకే. సో ఇది లాగరిథమ్స్ మీద క్వశ్చన్ అంటే కొద్ది పెద్దదే, కానీ ఈజీగానే పెద్దది. సో వాడు ఏమి ఇచ్చాడంటే చూడండి, x = log bc to the base a. అలాగే y ఇచ్చాడు, z ఇచ్చాడు. ఇది సేమ్ వే అంటే సైక్లిక్గా ఇచ్చాడు. x = log bc to the base a. xకి బేస్ a, y అనుకో బేస్ b, z అనుకో బేస్ c. అలాగే ఇది కాక మిగిలిన 2 ఇట్లా అలా ఇచ్చాడు. అయితే 1/x + 1, 1/y + 1, 1/z + 1 అట్లా కనుక్కోమన్నాడండి. కనుక్కుందాం. సో ముందు x అయిపోయిన తర్వాత x + 1 కనుక్కో. అయిపోయిన తర్వాత చూద్దాం మిగిలినవి. x + 1 అంటే log bc to the base a ప్లస్ 1 అంటే log a to the base a అని రాయొచ్చు కదండి. రాయొచ్చు కదా, ఎందుకంటే సేమ్ బేస్కి. రైట్, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు చూడండి ఇది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log abc టు ద బేస్ ఏ అని రాసుకోవచ్చు హ్యాపీగా. అంతవరకు బాగానే ఉందండి. ఇప్పుడు చూడండి, దీంట్లో 1/x + 1, అలాగే 1/y + 1, ఇంకోటి ఏమడిగాడు? 1/z + 1.
ఈజ్ ఈక్వల్ టు 1/x+1 అండి. ఇది log ABC to the base A ప్లస్ ఇది 1/y+1 అంటే ఏంటి, అది కూడా అంతే, log ABC to the base B. అలాగే 1/z+1 అంటే ఇది కూడా అంతే, log ABC సో దిస్ ఇస్ x+1 is this one అండి. 1/x+1 అంటే ఇదండి, log A తిరగబడుతుంది కదా, ఇది టు ద బేస్ ABC. అప్పుడు 1/y+1 ఎంత అవుతుంది అప్పుడు, log B టు ద బేస్ ABC. అలాగే 1/z+1 కూడా log C టు ద బేస్ ABC. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది. ఇక ఫైనల్ ఆన్సర్ ఏంటి, అన్నిటికీ బేస్ ఈక్వల్ కదా, అందుకని దిస్ ఇస్ ఈక్వల్ log ABC టు ద బేస్ ABC. ABC టు ద బేస్ ABC అంటే ఎంత లాగరిథంలో 1 కదా దాని వాల్యూ, సో దట్ ఈస్ 1. ఓకే, నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ చూడండి, రెండు సముతులు ఇచ్చాడు A అండ్ B అనేది. అయితే A యూనియన్ B యొక్క కార్డినాలిటీ ఎంత, లేదా కార్డినల్ సంఖ్య ఎంత. కార్డినల్ సంఖ్య అంటే దాంట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయని అర్థం అండి, అంతే. సో దిస్ ఈజ్ A ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 2 4 7 9. అలాగే B ఈజ్ ఈక్వల్ 1 3 4 7 10 11. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, A యూనియన్ B. చూసుకోండి, ఇదిగో 1 2 ఆర్డర్లో రాయిపోయినా ఏమవుతుంది కానీ 3, ఇదిగోండి 4 రెండు చోట్ల వచ్చిందని 2 ఎక్కర్లా, ఉపయోగం ఏం లేదు, 4 అయిపోయింది. తర్వాత 7, ఆ తర్వాత 9 10 11. అక్కడ ఇక్కడ ఉన్నాయి అన్నీ రావాలి కదా. ఎన్ని మూలకాలు వచ్చినాయి మొత్తం, 4 4 8. అంటే దాని యొక్క కార్డినల్ సంఖ్య ఎంత, 8. నోట్ చేసుకోండి. ఓకే అండి, 8 మంది ఉన్న సభ్యులు ఉన్నటువంటి ఒక కుటుంబానికి, ఆ కుటుంబానికి రోజువారీ అవసరాలకు 10,000 కావాలంటండి. అయితే ఆ కుటుంబంలో మరో 12 మంది వచ్చి చేరితే అప్పుడు రోజువారీ అవసరాలకి ఎంత కావాలి అన్నాడండి. సింపుల్ వన్ అనమాట, జాగ్రత్తగా చూసుకోండి, నోట్ లెక్కే. 8 మందికి 10,000 కదా, 12 మంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో 12 మందిలో మళ్ళీ 8 మందికి ఇంకొక 10, 20 అయింది అక్కడికి. ఇంకో 4 ఉన్నారుగా, 4కి 5, 25,000 అంతే, సింపుల్ నోట్ లెక్క. లేదు మామూలుగా ఇదండి, 8 మంది అనుకోండి, ఎంత అండి, 8 మందికి 10,000. ఇప్పుడు ఎంతమంది అయ్యారు, 12 మంది వచ్చి చేరారు కదా, 20 మంది అవుతారు. 20 మంది అనుకోండి, ఎంత అంతే, 20/8 ఇంటూ 10,000. ఓకే అండి, మీ ఇష్టం. ఇక క్యాన్సిలేషన్ 4 ఎక్కం 5 సార్లు 2 సార్లు, ఈ 2 దీంట్లో 5 పక్కన 5,000, మొత్తం మీద 5 5 25,000, 25,000 అంతే, సింపుల్.